సిగ్నేచర్ సిరీస్లో సెకండ్ పార్ట్. ఈరోజు స్పెషల్ అని ఎందుకు చెప్తున్నానంటే, నేను స్పెషల్ అని చెప్పకపోతే నన్ను కొట్టేస్తుంది ఉమా. అందుకనే ఉమా చికెన్ నల్లవెప్పుడు బోన్ అండ్ ఉమా చికెన్ నల్లవెప్పుడు బోన్లెస్ ఇవాళ చూపిస్తాను మీకు. ఎందుకు అసలు యాక్చువల్గా ఫస్ట్ దీని బ్యాక్ స్టోరీ ఒకటి చెప్పాలి మీకు. ఉమాకి యూజువల్లీ చికెన్ ఫ్రై అంతగా రాదు ఫస్ట్లో, మా పెళ్ళైన కొత్తలో. కానీ ఎప్పుడైతే నేను అజంతా అని రాజమండ్రిలో ఒక రెస్టారెంట్ ఉంటుంది, అక్కడి నుంచి ఫ్రై తెప్పించుకొని రసంతో తినేవాడిని. చాలా ఇష్టం ఉన్నది ఆ కాంబినేషనే, అసలు అల్టిమేట్ కాంబినేషన్ అది. అలా తెప్పించుకుని రెగ్యులర్గా బయట ఫుడ్ తినేస్తున్నాడని చికెన్ ఫ్రై చేయడం నేర్చుకుంది. కానీ అదర్ కూడా వేస్తుంది సేమ్ అదే టేస్ట్. మనం ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్లో స్టార్ ఐటమ్గా సర్వ్ చేస్తున్నాం ఉమా చికెన్ అండ్ ఉమా చికెన్ నల్లవెప్పుడు బోన్లెస్. సరే అయితే మేకింగ్ చూద్దాం, రండి. అందుకని ఎడిచేస్తావా? ఎవరన్నా ఎడుతారా? అసలు ఎవరన్నా ఎడుతారా ఎవరైనా? ఎడితే నేనేం తప్పు చేయలేదు అని చెప్పాలి, అంతేగాని ఎడుతారా? వాసు గారు గుడ్ మార్నింగ్. రెడీయా? ఉమా చికెన్ అయితే మేకింగ్ స్టార్ట్ చేస్తున్నాం. చూడండి స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేస్తాం ఏంటి అని. చలో. ఇదేమీ పెద్ద బ్రహ్మ విజయం కాదు. మీ ఇంట్లో మీరు చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటారో అలాగే చేసుకుంటాం. బయటికి మనకి తేడా ఏంటి అంటే టేస్టింగ్ సాల్ట్ ఉండదు, కలర్స్ ఉండవు. మీరు వెతికినా మన కిచెన్లో దొరకదు. ఎందుకు అంటే మనం వాడడం టేస్టింగ్ సాల్ట్, మనం వాడడం కలర్స్. ఏదైతే మనం ఇంట్లో ఎలా అయితే కుక్ చేసి ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతాం. చాలా అథెంటిక్ వేలో ఉంటుంది. ఉల్లిపాయ పేస్ట్ కదా వాసు గారు, ఇది ఉల్లిపాయ పేస్ట్ కదా. చికెన్ కూడా ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ స్టాకే వస్తుంది. ఎవ్రీడే మార్నింగ్ 7 కల్లా చికెన్ స్టాక్ వచ్చేస్తుంది. దాన్ని బట్టి ఏ రోజుకి ఆ రోజు స్టార్ట్ చేసుకుంటాం. చికెన్ చూపిద్దాం రండి. కంప్లీట్గా వన్స్ చికెన్ వచ్చిన తర్వాత మా ఇంట్లో పసుపు వేసి కడిగేవారు, అందుకని పసుపు వేసి కడుగుతాం. చికెన్ బోన్ ఇది, బోన్ అండ్ బోన్లెస్. ఉమా చికెన్లో 2 టైప్స్ ఉంటాయి, ఉమా చికెన్ బోన్ అండ్ ఉమా చికెన్ బోన్లెస్. మనకు బిర్యానీతో ఉమా చికెన్ సర్వ్ చేస్తాం, కుష్కాతో ఉమా చికెన్ సర్వ్ చేస్తాం. ఇప్పుడు కొత్తగా మన రైస్ బౌల్స్లో కూడా ఉమా చికెన్ సర్వ్ చేస్తాం. ఇది కాకుండా సిగ్నేచర్ విడిగా కూడా ఉమా చికెన్ బోన్లెస్ అమ్ముతాం. అవి కూడా చూపిస్తాను మీకు. ఉమా చికెన్ బోన్, ఇది ఉమా చికెన్ బోన్లెస్. ఇది కూడా 6% ఫ్యాట్ పెరుగు. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మేము హోటల్ పెడతాము ఇలా అని, ఇంత క్వాంటిటీస్ మేము వండుతాం, రోజు ఇంత సర్వ్ చేస్తామని. బట్ ఓ రకంగా చాలా మా ఈ జర్నీ అయితే చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది. ఎందుకంటే అనుకున్న టార్గెట్ రీచ్ అవుతున్నాం అన్న ఒక దాని మీద. ఉమా చేస్తున్నప్పుడైతే మా చికి పొయ్యి మీద ఉండగానే అమ్మ అని చెప్పి తినేసేది. అంత ఇష్టం దానికి చికెన్ ఫ్రై. కానీ డెఫినెట్గా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. నాకైతే పర్సనల్గా చికెన్ ఫ్రై విత్ రసం నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్. ఏమండి అయ్యారు దమ్మా? హోలీ స్పెషల్ దమ్మా.
హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అయ్యారు. మీ బర్త్డే స్పెషల్ దమ్మా, హోలీ స్పెషల్ దమ్మా, హోలీ స్పెషల్ దమ్మ. అయితే సాయంత్రం మూమెంటే ఆయన ఒకటే చేసుకుంటాడు ప్లానింగ్. అలా కాదమ్మా, అలా కాదమ్మా, అందరికీ మూమెంట్ ఇవ్వాలా. హలో, ఈ తాకల్లో చేయడమే మెయిన్ టేస్ట్ ఎలివేట్ అవ్వడానికి. అయితే అలా స్లోగా కుక్ అవుతూ వీళ్ళు ఏగుతూ ఉంటుంది. ఇదైతే ఈ ప్రాసెస్ చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అని నాకు పర్సనల్గా నాకు చాలా ఇష్టం. ఈ ప్రాసెస్లో చేసిన ఏదైనా ఆ చికెన్, మటన్, ప్రాన్ ఎన్ని నల్లవేపుడు చేస్తే ఇలాంటి దాకలో ఎక్కువసేపు స్లోగా కుక్ చేయాలి. చేస్తే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మా స్పెషలిస్ట్ రాజ్ కుమార్ గారి బర్త్డే పార్టీ అడుగుతుంటే మటన్ దమ్ అంటున్నాడు. మాకు వద్దు బాబు, మాకు వేరే దమ్ ఏమైనా కావాలి బాబు. మాకు ఏదైనా వేరే పార్టీ ఏదైనా మూమెంట్ మటన్ దమ్ అయితే వద్దండి మాకు. అయితే జాయింట్ బిర్యానీ, గోంగూర జాయింట్ బిర్యానీయా? ఓకే, గోంగూర జాయింట్ బిర్యానీ స్పెషలిస్ట్ ఈయన. పెడదాం అనుకుంటున్నావా? త్వరలో పెడతాం. ఇప్పుడే పెట్టేస్తారా? నాకు కాదు, మన వాళ్ళకి. ఒరే కిరణ్, అక్కడ ఇక్కడ తిరిగి దీని మీద పడ్డావు అనుకో, బెనం మీద మొత్తం తగలడిపోద్ది. నిజమరా? మొత్తం ఏం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి నీకు. బోన్లెస్ చూపించండి రాజ్ కుమార్, ఎలా ఉందో దాని టెక్స్చర్ చూపించండి. బోన్లెస్ కంప్లీట్గా ఇలా తిప్పుకుంటుంటారు. అబ్బు ఎందుకు తిప్పుతారు అలాగా? మాడిపోకుండా ఉంటాయి సార్. మాడిపోకుండా ఉంటాయి. ఓకే, నాకు తెలుసు, మీకు తెలియాలని చెప్పి అడిగాను అంతే. అబ్బు మన దగ్గరికి రాకముందు అసలు నీకు వంట వచ్చా? వచ్చారు. ఏమొచ్చు? పెళ్ళిళ్ళు కట్ చేసేవాడు. ఎక్కడ, ఏ ఊర్లో? మా ఊరంటే ఏది మీది? ఊరు పాళ్ళూరు. అలా చెప్పు. ఏ ఊర్లో నా పెళ్ళికి వంట చేసేవాడువా? సంవత్సరం సార్. అవునా? 25 years ఎక్స్పీరియన్స్. వాసు గారు నార్మల్గా ఇప్పటి నుంచి కాదు. వాసు గారు మీరు ఎప్పటి నుంచి అండి? మా దగ్గర రావడం కదండి మీది. 1992లో స్టార్ట్ చేశారు కుకింగ్. 150 రూపీస్ పర్ డే. ఇంకా అన్ని రకాలు చేశారు. కిచెన్కి సంబంధించి ఎవ్రీ వర్క్ మీకు తెలుసు. మా గణేష్ బాబు అని క్యాటరింగ్స్ చేస్తారు, చాలా పెద్ద పెద్ద క్యాటరింగ్స్. నెల్లూరు ఇక్కడ అన్నీ కూడా చాలా పెద్ద క్యాటరింగ్స్. ఆయన ద్వారా పరిచయం నాకు వాసు గారు. వాసు గారు మనకు అసలు ట్రైలే లేదేమో, ఫస్ట్ ట్రైల్ ఫిక్స్. ఏం మన ప్రతి నల్లవేపుడు ప్రాసెస్ ఇదే. ఒక 50-60% కుకింగ్ అయిన తర్వాత తీసి షిఫ్ట్ చేస్తారు. మళ్ళీ ఈ వాటర్ని ఫ్రై చేసినప్పుడు వాడతారు. ఆగలించడం అంటారు యూజువల్గా. ఆగలించిన తర్వాత షిఫ్ట్ చేసుకుంటారు అనమాట. ఇలాగా మెయిన్ ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటరే టేస్ట్ చేసుకుంటారు. ఇది నాకు స్పెషల్ అని ఎందుకు చెప్తున్నానంటే నా వైఫ్ రెసిపీ ఇది. అలా చెప్పకపోతే కొట్టేస్తుంది. So divine, chef got the touch, yeah, he drew the line. Golden greens dancing, saffron rain. Mine so soft, can't explain the game. One spoon in, I forgot my name. This chef is a legend, but it's done, yeah.
డెఫినెట్గా చెప్తున్నాం, మిమ్మల్ని అయితే మేము డిసప్పాయింట్ చేయమని. ఎందుకైతే చెప్తామంటే ఇవన్నీ మా సిగ్నేచర్ రెసిపీస్, మా ఇంట్లో మేము వండుకొని ఇయే ది బెస్ట్ అనుకుని పికప్ చేసి అవే మా మెన్యూలో పెట్టి మీకు సర్వ్ చేస్తున్నాం. అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తాం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయమని. ఇప్పుడు నార్మల్ బయట అంటే ఏదో హోటల్ అని కాదు, బయట మసాలాస్కి మన కారానికి బయట కారానికి తేడా చెప్పండి. మీరు కారం కూడా మన గుంటూరు నుంచి తెప్పించుకుంటాం, ఓన్ ధనియా పౌడర్, మసాలా పౌడర్, ఎవ్రీథింగ్ మా ఓన్. మన ఇంట్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాం, ఇదే బ్రహ్మ విద్యం కాదు. మన ఇంట్లో మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో సేమ్ స్టైల్లో కుక్ చేస్తాం మేము. మెయిన్ ఎందుకు ఏమి టేస్టింగ్ సాల్ట్ వాడకుండా చేయడానికి మెయిన్ ఏంటంటే హైవే మీద వెళ్ళే ట్రావెలర్స్కి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు మన ఫుడ్ కన్జ్యూమ్ చేసిన తర్వాత అన్నదే మా మోటో. కలర్ చేంజింగ్ మూమెంట్ ఇది. మసాలా కుదిరితే జూమ్ చేయండి. ఇది మా ఇంట్లో మేక్ చేసే మసాలా. ఎవ్రీడే 4 kgs చేసుకుంటారు మన నల్లవేపుళ్ళ కోసం. ఎవ్రీడే ఇది కూడా ఫ్రెష్గానే చేస్తారు, స్టోర్ డే ఉండదు. కారం ఇదైతే గుంటూరు కారం, మనం గుంటూరు నుంచే తెప్పిస్తాం. పేరు గుర్తుంది కదా మీకు, ఉమా చికెన్ నల్లవేపుడు బోన్లెస్ బోన్. నల్లవేపుడు అని ఎందుకు అంటున్నాం అంటే ఈ ప్రాసెస్ ఏదైతే మీరు ప్రాసెస్ చూస్తున్నారో ఇందులో ఏగిన తర్వాత చాలాసేపటికి అది కొద్దిగా బ్లాకిష్ కలర్ వస్తుంది. అలాగే మాడిపోవడం కాదు అది, బట్ మీరు వన్స్ మొక్కని చేయగానే చాలా టెండర్గా ఉంటారు పీస్. మీకు చూపిస్తాను అది కూడా. ఏముండవు, జస్ట్ వీడియో చేస్తున్నాం కదా, నా చేత వేయించున్నారు అంతే. ఏదో ఆయిల్ వాడేస్తున్నాం అనుకుంటారేమో. వాసు గారు మన ఆయిల్ ప్యాకెట్ ఏదండి, మన ఆయిల్ ప్యాకెట్ ఎలాగే ఉండి బాబు. ఇవాన్ ఆయిల్ వాసు గారికి ఏంటంటే వీళ్ళు ప్యాకెట్ వేస్తే ఎక్కువ వేసేస్తున్నారని చెప్పి అదంతా తీసుకొని కొలత ప్రకారం వేసుకుంటారు. అందుకని ఇందులో చిప్ చేసేస్తున్నాం. ఏం ఆయిల్ కాదు, ఇదే ఆయిల్ ఒకసారి యూజ్ చేస్తున్నాం. వేరే టైప్ మూమెంట్స్ ఉన్నాం అందరూ. ఏదండి ఇంకా అక్కర్లో చెప్తాం కదా, అర్థమైపోద్దాం. ఫస్ట్లో వాసు గారు 2 kgs వేసుకునే వాళ్ళం కదా. ఫస్ట్లో 2 kgs వేసుకునే వాళ్ళం. ఎందుకంటే మేము మా సేల్ ఎస్టిమేషన్ బట్టే మేకింగ్ చేసుకుంటాం. ఏ రోజు వేస్ట్ అవ్వడం, చాలామంది అడుగుతున్నారు మిగిలిన ఫుడ్ ఏం చేస్తారని. దేవుడి దయ వల్ల ఇప్పుడు దాకా ప్రాబ్లం లేదు, ఏం మిగలదు. ఏ రోజు కాదు కన్జ్యూమ్ అయిపోతుంది. ఉండి ఇక్కడి నుంచి ఇంకొక 15 to 20 minutes పడుతుంది వీళ్ళ ప్రాసెస్. ఇంకా అలాగా ఏగుతానే ఉంటుంది అనమాట. దాకలో అలా కలర్ చేంజ్ అవుతుంది నెమ్మదిగా. ఉమా చికెన్ బోన్లెస్. ఉమా చికెన్ బోన్లెస్లో ఇంకొక మ్యాజిక్ ఏంటంటే జీడిపప్పు. బోన్లెస్లో దొరుకుతుంది, బోన్లో ఉంటుంది. ఉమా చికెన్ బోన్లెస్లో జీడిపప్పు కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి అది కూడా. వాసు గారు జీడిపప్పు ఏ టైంకి వేస్తాం మనం? అది ఏ టైంకి? లాస్ట్లో. కానీ అది వేగిన తర్వాత ఈ మసాలాతో తింటే చాలా బాగుంటుంది. ఉమా చికెన్ బోన్లెస్ చాలామంది తిని చాలా బాగుంది అంటే నేను హ్యాపీ అవుతాను. ఎందుకంటే నా వైఫ్ గురించి, నా వైఫ్ రెసిపీ ఎంత బాగుంది అంటున్నారని. ఉమా నువ్వు చెప్పినట్టుగా ఒక 5-6 సార్లు చెప్తుంది పేరు. ఓకే, ఇందాకటికి ఇప్పటికి టెక్స్చర్ డిఫరెన్స్ చూడండి ఒకసారి అండి. మనం ఎటువంటి కలర్ యూజ్ చేయలేదు ఇందులో. నార్మల్ మన గుంటూరు కారం, మన జీరా పౌడర్, మన మసాలా పౌడర్ వాడితేనే ఈ టెక్స్చర్ వస్తుంది. ఆ బ్లాకిష్ ఎప్పుడు వస్తుందంటే మీరు చూస్తారు. వీళ్ళు అలాగ ఇంకా ఇదే ప్రాసెస్ దగ్గరగా 20 minutes కంటిన్యూ చేస్తారు. నెమ్మదిగా గ్రాడ్యువల్గా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఇంకా టేస్ట్ కూడా ఎలివేట్ అవుతుంది. మీరు మా దగ్గరికి రాకముందు మీకు వంట అలవాటు ఉందా? ఏంటి? ఫ్రై ఒకటి చేస్తాం సార్, మటన్ ఫ్రై. ఇంతకుముందు ఇప్పుడు అన్ని ఫ్రైలు కూడా వేస్తున్నారుగా. అన్ని ఫ్రై కొడుతున్నాయి సార్. ఇక్కడ మనకు వచ్చిన తర్వాత మీదే ఊరు? మల్లెపల్లి. వీళ్ళు లోకల్. మన దగ్గర వర్క్ చేసే చాలామంది వరకు లోకల్ ఎక్కువ ఉంటారు. లోకల్ అంటే నాట్ ఓన్లీ మల్లెపల్లి, తాళ్ళూరు, గండేపల్లి, మురారి, జగ్గంపేట, ఏలేశ్వరం, ఇలా చాలా ఊర్ల నుంచి వస్తారు. ఏదైనా
ఏదైనా పేర్లు మిస్ అవుతుంటాను అప్పుడప్పుడు. బర్త్డే సెలబ్రేషన్ సార్ ఇప్పుడేనా ఏం మనం రానివరా ఏంటి ఓన్లీ లేడీసా మనం రానివరా ఎవరమ్మా కేక్ తెచ్చింది కాదు 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 కేక్ ఎవరమ్మా తెప్పించారు ఎవరు రావరమ్మా నువ్వా అందరం మేము రాకూడదా మరి ఓన్లీ లేడీస్ అంటున్నారంటే ఓన్లీ లేడీస్ బాబు రాజ్ కుమార్ గారు మీ బర్త్డే మేము కూడా ఉంటాం ఓన్లీ లేడీస్ అంటే ఓన్లీ లేడీస్ ఎలాంటి మిస్టేక్ గురు గీ 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 చూపించిన Mutton Dum King, that legend is made. Tender soft piece, melts right away. One bite of hip vent, no words to say. Crowds roll deep from 100 miles. మీకు గుర్తుందా వచ్చిన తర్వాత అజంతా నుంచి పైకి ఎత్తి తీసాను మీకు మిమ్మల్ని అజంతాకి పంపాను స్టార్టింగ్లో ఎందుకంటే నాకు అజంతా ఫ్రై చాలా ఇష్టం చాలా బాగుంటుంది అక్కడ ఎందుకంటే మా మమ్మీ డాడీ చెప్పేవారు ఏంటంటే వాళ్ళ ఇంట్లో మసాలా యూజ్ చేస్తారు వాళ్ళు అందుకే ఆ టేస్ట్ అని బట్ ఆ తర్వాత నుంచి మన ఫ్రై కూడా బాగుంటుంది అజంతా అంత బాగుంటుందని నేనైతే చెప్పలేను అది మీరు తినేది చెప్పాలి మన ఫ్రై కూడా బాగుంటుంది అజంతా ఫ్రై కూడా చాలా బాగుంటుంది అవునా అది మనం చెప్తే ఏదో డబ్బా కూడా వేస్తాం అనుకుంటుంది అవునా మన దగ్గర తిని ఉమా చికెన్ అంటే చికెన్ ఎక్కువ మంది కన్జ్యూమ్ చేస్తారు ఎవ్రీడే ఉంటుంది మన దగ్గర ఇది చికెన్ తిని చాలా బాగుందని చెప్తారు అందరూ ఇంట్లో చేసుకున్నట్టుంది ఏంటి ఎక్కడికి వెయిటింగ్ హాల్లోకా ఏంటి ఇక్కడ కట్ చేయరా అక్కడ కట్ చేస్తారా అక్కడ రండి 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 మరి బర్త్డే బాయ్ రాడా బర్త్డే బాయ్ ఉల్లిపాయలు కట్ చేసుకున్నా రండి బాబు ఇదే రెసిపీ ఉమా చికెన్ నల్లవేపుడు బోన్లెస్ అండ్ బోన్ మూడిట్లతో మనం 4 ఇట్లతో సర్వ్ చేస్తాం ఒకటి ఉమా చికెన్ నల్లవేపుడుతో బగారా ఉమా చికెన్ నల్లవేపుడుతో కుష్కా ఉమా చికెన్ నల్లవేపుడుతో వైట్ రైస్ అండ్ ఉమా చికెన్ నల్లవేపుడు రైస్ బాల్ ఈ ఫ్రై గ్రేవీ అని చూసారా ఫ్రై గ్రేవీ చూపించండి అది ఒకసారి జూమ్ చేయండి ఆ ఫ్రై గ్రేవీ అయితే నెక్స్ట్ లెవెల్ మూమెంట్ ఇస్తుంది అనమాట అదైతే వాసు గారు అజంతాకి వెళ్ళినప్పుడు ఆ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చెప్పుకొని ఈ ఫ్రై గ్రేవీ ఎక్స్ట్రా అడిగేవాడు అనమాట ఇప్పుడు మన దగ్గర కూడా ఫ్రై గ్రేవీ ఎక్స్ట్రా అడుగుతారు చాలామంది ఇది చూపించండి కింద కళాయికి కూడా ఏమీ అంటుకోదు ఒకసారి చూపించండి అది ఎంత ఫ్రై చేసినా సరే ఎంత లో ఫ్లేమ్లో చేస్తారు ఈ జీడిపప్పు ఫ్రై చేస్తారు ఫ్రై చేసి మన బోన్లెస్లో వేస్తారనమాట లాస్ట్ ఫినిషింగ్ టచ్న ఇది వేసిన తర్వాత ఇంకొక 10 మినిట్స్ ఎగుతుంది నెమ్మదిగా చాలా బాగుంటుంది ఇది కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు మన కిరణ్ గారు చూపిస్తాడు చికెన్లో జీడిపప్పు పెట్టని మాకు నచ్చుతుంది అందుకని మేము సర్వ్ చేస్తాం మీకు నచ్చుతుంది స్టార్ట్ అయింది చూసారు ఆ కలర్ ఆ టెక్స్చర్ స్టార్ట్ అయింది ఇప్పుడు మా మమ్మీ తిట్టేది నన్ను ఏంటంటే పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి బొట్టు పెట్టుకుని కూర్చున్నాను అక్కడ ఎరా ప్రసాదం పక్షుల్లో లాస్ట్లో వస్తున్నావు అని అలాగే ఇప్పుడు ఈ జీడిపప్పు ఎప్పుడు వేస్తారా అని చెప్పి వెయిట్ చేస్తాను ఇక్కడ దీనికోసం వెయిటింగ్ లాస్ట్ ఫినిషింగ్ మూమెంట్ టైం వస్తుంది జీడిపప్పు ఇది మీరు టేస్ట్ చేయండి ఉమా చికెన్ నల్లవేపుడు బోన్లెస్లో జీడిపప్పు టేస్ట్ చేయండి బాగోకపోతే అప్పుడు చెప్పండి ఫ్రై గ్రేవీ బోన్లెస్లోది ఫ్రై గ్రేవీ వైట్ రైస్లో కుష్కాలో బగారాలో ఎనీథింగ్ మిక్స్ చేయండి మూమెంట్ బోన్లెస్ బోన్ రెండు ఒకటే టేస్ట్ ఉంటాయి ఇది ఎందుకు బోన్లెస్ పెట్టామంటే చాలామంది బోన్లెస్ ఇష్టపడుతున్నారు అందుకని ఉమా చికెన్ బోన్లెస్ పెట్టాం వన్స్ ఇది పెట్టిన తర్వాత బోన్ కన్నా కూడా ఇదే ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది Crowds roll deep from 100 miles. Line up long for that flow for a while. Mark it down, fam. Don't lose your way. It's Wednesday, Sunday, Mutton Dum Day. ఇది
ఉమా చికెన్ బోన్ అండ్ ఇది ఉమా చికెన్ బోన్లెస్. నెక్స్ట్ వీడియోలో మన సిగ్నేచర్ సిరీస్లో నెక్స్ట్ ఐటెంతో మళ్ళీ కలుద్దాం. బై.